హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను మా మమ్మీ చిన్న ఛాలెంజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే రెడీ అయ్యేసి మళ్ళీ వెళ్దాము. ఇంకా జూడియో తెచ్చుండరు, ఇప్పుడు జస్ట్ 9 అవుతుంది. వాళ్ళు తెచ్చేది 10-11కి. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో మొత్తం ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకుని వెళ్దాం. రాశిరో దా 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 బాయ్ బాయ్ దా. సో ఇప్పుడు వీడిని వాకింగ్ తీసుకెళ్దాం. వీడి పని సూపర్ ఉంటుంది మా ఇంట్లో. నాకన్నా మంచిగా వాల్యూ ఇస్తారు వీటికి. మంచిగా కలర్ స్నాక్స్ ఉంటాయి. మంచిగా మార్నింగ్ వాకింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా బొమ్మ దొరికితే ఆ బొమ్మ కొని వీడికి తీసుకురావడం. ఎక్కడికన్నా వెళ్తే ఒక్కొక్క బొమ్మ. సో ఈ వీక్లో వీడికి 2 బొమ్మలు వచ్చాయి. నేను తిన్నప్పుడు నాది ఒక టెడీ బేర్ కూడా లేదు. షిరో అది కుమ్మిందంటే అసలు దాని ముందర ఎంత ఉన్నావో చూసుకో. వద్దురా షిరో, వద్దురా. అర్జుడు గోరింటకు పెడుతుంది మా యాడా. ఓకే, వాషింగ్ మిషన్ పైన నాకేం గ్రే హెయిర్ రాలేదు. అంటే హెయిర్ ఫాల్ రాకుండా ఉండడానికి పెడతారంట. సో హాయికి నేను పెట్టుకొని చూపిస్తా. మై మామ్ ఈస్ ఫీలింగ్ షై టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఇంకా జూడియో ఛాలెంజ్ ఎలా చేస్తుందో నేను చూస్తా. ఇదిగోమ్మా. భయపడద్దు, అవుట్పుట్ చాలా మంచిగా వస్తుంది. మీ బాయ్, ఇట్స్ బాయ్ శ్రీ. దట్స్ ఆల్. అంతే నా స్కిన్ కేర్, మేకప్ కాదు. మమ్మీ పదాం పదా. బాయ్ బాయ్ షీర్బమ్మ. మార్నింగ్ 11కి రెడీ అయి కూర్చున్నా. మా మమ్మీ వల్ల 2 అయింది. ఇప్పుడు 2 నీ వాళ్ళే కదా మమ్మీ? మమ్మీ వల్ల. సో రూల్స్ చెప్తా మమ్మీ. చెప్పనా? ఖచ్చితంగా ఒక క్లాత్ తీసుకోవాలి. అంటే ఒక డ్రెస్, ఒక షర్ట్, ఒక ప్యాంట్ ఏదో తీసుకోవాలి. మళ్ళీ నువ్వు కర్చీఫ్, సాక్స్ గట్రా కాదు, మనం వేసుకునే బట్టల్లో ఒకటి. చిన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే ఒకటే తీసుకోవాలి, 10 తీసుకోకూడదు సేమ్ ప్రోడక్ట్. ఎవరు ఎక్కువ తీసుకున్నారు అనే దాని మీద బేసిస్ అయి ఉంటుంది. 1000 లిమిట్. ట్యాక్స్ అంతా దీనిలోకి రాదు. ఓకేనా? అదే బిల్లు 1000 రూపీస్ అవ్వాలి. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట తీసుకొని. ఓకేనా? దాంతో ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటే దానికి మనకు సంబంధం లేదు. బిల్లు మాత్రం 1000 అవ్వాలి. ఓకే? సో ఆబ్వియస్లీ నేనే విన్ అవుతాను. నాకు బాగా 1000 టీ-షర్ట్ ప్యాంట్ అని చెప్పకూడదు. నువ్వు నాకు నచ్చింది 1000 రూపీస్లో నేను ఛాలెంజ్ చేస్తాను. దానిలో ఒక క్లాత్ ఐటమ్ ఉండాలి చెప్తున్నా నేను. ఒకటి ఉంటుంది. సో మమ్మీ సపరేట్గా రికార్డ్ చేస్తుంది, నేను సపరేట్ రికార్డ్ చేస్తా. కలిసి అయితే రికార్డ్ చేయం. అలా చేస్తాను మమ్మీ. రికార్డ్ చేయడానికి చేస్తారు. నువ్వు గట్టిగా మాట్లాడద్దు మమ్మీ. అలా అంతా కూడా మాట్లాడద్దు మమ్మీ. అసలు మాట్లాడి రికార్డ్ చేస్తాను మమ్మీ. వాయిస్ వచ్చుకో మమ్మీ. మాట్లాడాలి. తీసుకుంటున్నాను చెప్పాలి. సో రెడీ ఐస్. సే హాయ్ టు మై మామ్స్ గైస్. హాయ్. మీరు చెప్పండి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఆక్వర్డ్నెస్ లేకుండా మంచిగా షూట్ చేయాలని చూస్తాను. ఓకే, ఇది నా ఫస్ట్ పబ్లిక్కి వెళ్ళి చేయడం. చూద్దాం ఎంత ఆక్వర్డ్ లేకుండా బిహేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడే రీచ్ అయినా. ఐ వాజ్ లిటరలీ ఆక్వర్డ్. ఏమైనా అన్నీ 800 ఉన్నాయేంటి మమ్మీ? అన్నీ 800 ఉన్నాయేంటి? 1000 రూపీస్ ఛాలెంజ్ కదా చెయ్యి. ఓకే నువ్వు దీవా. అదే చూడు గైస్, లిటరలీ ఎంత ఆక్వర్డ్ ఉంది తెలుసా అసలు.
200లో లేదా ఏవి? సో నా ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకటి 600 ఉంది, 800. సో షర్ట్స్ చూడడానికి వచ్చిన, ఇవి 300 అంట. సో వైట్ కోసం చూసిన, ఐ లవ్ వైట్. చూద్దాం. ఐ గాట్ ఏ టీ షర్ట్, అది కూడా 300లో. సో లెట్ మీ సీ ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక తీసుకుంటా నేను. 500కి ఒక నెయిల్ పాలిష్ అండ్ ఒక షర్ట్ తీసుకున్నా. నాకు చాలా ఆక్వర్డ్ ఉంది ఇక్కడ అందరు నిలిచేసరికి. మా మమ్మీ ఎటు పోయిందో కూడా తెలియట్లేదు నాకు. లెట్స్ సీ. ఐఎమ్ గెటింగ్ దిస్ టూ. ఆల్రెడీ నేను 600కి షాపింగ్ చేసిన. ఇంకేమైనా 400కి ఒకటి తీసుకుంటా. కానీ మనం కొనకూడదు అన్నప్పుడు ఎందుకు ఇన్ని మంచిగా ఉంటాయి, ఐ డోంట్ నో. ఎన్ని తీసుకున్నామా? లేదు, ఇంకా నాది ఇంకా 400 ఉంది. ఇది ఫస్టా? ఓకే బాయ్. 300లో ఒకటి దొరికింది, బట్ నా సైజ్ లేదు. నా సైజ్ లేకపోతే ఎక్సెస్ ఎత్తుకెళ్తాను. సో ఇంకొక 100 ఉంది. నాకు చాలా ఆక్వర్డ్ ఉంది. నా షాపింగ్ 900 అయింది. 100 నేను ట్యాక్స్ కోసం వదులుతున్నాను, ఎందుకంటే 100కి ఇక్కడ ఏమీ లేదు. ప్లస్ అందరు నన్ను ఇలా చూస్తున్నారు. సో నేను మా మమ్మీ దగ్గరికి వచ్చిన. చూద్దాం ఏం తీసుకున్నామా. చూస్తూ ఉన్నా. సో కెమెరా ఆన్ అండ్ ఆఫ్ అయితే ఏమనుకోకండి గైస్, ఇక్కడ నాకు ఫస్ట్ టైం కదా. సో ఇలా ఒక 2-3 టైమ్స్ బ్లాగ్ కోసం వస్తే ఐ వుడ్ డెఫినెట్లీ డూ మై బెస్ట్. సో ఆబ్వియస్లీ నేనే విన్ అయినా, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాం, కౌంట్ చేద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం గైస్. నాదే ఎక్కువ వచ్చినాయి, చూద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి ఆకలిగా ఉంది మోమోస్ తినేసి ఇంటికి వెళ్ళి చూపిస్తాం. 2, 1. హే క్యూటీస్. ఓకే గైస్, క్యూటీస్ ఏదో ఒకటి ఫస్ట్ నేను చూపిస్తాను. ఇద్దరం చూపిద్దాం. ఓకే సార్, ఒక్కొక్కరు. ఓకే సరే, ఫస్ట్ నువ్వు చూపించు, తర్వాత నేను చూపిస్తాను. ఎందుకు ఇది అన్నీ నీవే ఉన్నాయి కదా, అందుకే ఫస్ట్ మా అమ్మ చూపిస్తుంది. ఇది మాత్రం ఛాలెంజ్ లేనిది ఇది. ఓకే, సో ఫస్ట్ వన్ ఇప్పుడే ఎత్తున్నా. మమ్మీ బిల్ 155. 1055. అండ్ స్లిప్పర్స్ కాజల్ 2, 3, అండ్ దిస్ వన్ లిప్ గ్లాసెస్ 4. ఇంతేనా? బ్లేవిడ్స్. అండ్ దిస్ వన్ ఐబ్రో పెన్ 5 కలర్. నాదింతే. మమ్మీ 5 ఐటమ్స్, నాది 900. బ్యాగ్ కూడా నేనే పర్చేస్ చేశాను 905. ఓకే, సో ఫస్ట్ మనం గర్లీస్ అకౌంట్ కాబట్టి చూడండి గైస్, ఆల్రెడీ టీ షర్ట్ కొనింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సేమ్ మళ్ళీ అదే సేమ్ ఇది కాదు, దానికి Colour same. ఐఎమ్ జస్ట్ ఏ గర్ల్ ఉంటుంది. దీనికి మాత్రం ఇట్లా వచ్చి బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇట్ వాజ్ 300 రూపీస్. ఇంకోటి ఇది ఫేస్ మాస్క్, ఇది 50. 2, 3. థర్డ్ ఐటమ్ ఎంత? ఇది 200. ఇలాంటివి మేము ఎవ్రీ టైం జూడియోకి వెళ్ళినప్పుడు పర్చేస్ చేస్తుంది. ఓకేనా, చాలా ఉన్నాయి, మళ్ళీ పర్చేస్ చేస్తుంది ఛాలెంజ్ కోసం. లేదు కానీ యూజ్ చేయదు. లేదు ఇంట్లో లేదు. లిప్ బామ్ 49, 50. మధ్యలో వీడు డిస్టర్బ్ చేస్తున్నాడు వచ్చి. 1, మధ్యలో 2, వచ్చి 3, వీడు డిస్టర్బ్ 4, చేస్తున్నాడు. 5. ఓకే, 5th ఐటమ్. ఇక్కడ చదవండి, బ్యాడీ టీషర్ట్. బ్యాడీ. సో ఆబ్వియస్లీ విన్నర్ నేను కాదు గైస్, ఇది ఇట్లాంటివన్నీ పర్చేస్ చేసింది, ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఉందా లేదా కాదు. మా మమ్మీ 1055 పెట్టి 5 ఐటమ్స్ కొనింది, నేను 905 పెట్టి 5 ఐటమ్స్ కొన్నా. ఆబ్వియస్లీ విన్నర్ నేను ఈసారి.
నేను విన్నర్ ఎవరు? అమ్మ అక్క హ్యాండ్ ఇవ్వు. అమ్మ అక్క హ్యాండ్ ఇవ్వు. వాడేం చూడలేదు, చెప్తున్నానా? వాడేం లేదు చెప్తున్నా. కాబట్టి అమ్మ అక్క నేనే హ్యాండ్ విన్నర్. ఇవ్వు. హ్యాండ్ ఇవ్వు. అమ్మ అక్క హ్యాండ్ చేసింది నేనే అంట. నేను విన్నర్ గైస్, కదా షీరో? నేనే విన్నర్. అమ్మే కదా. మీరన్నా కామెంట్స్ చెప్పండి ఎవరు విన్నర్ అని చెప్పి. ఆబ్వియస్లీ నేనే కదా షీరో. నేను నేనే నేను షీరో. చెప్పు ఎవరు? మమ్మీ అక్క అను. కదా సో ఈ రోజుకి అయితే ఇంతే గైస్. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి, చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్. బాయ్ గైస్.